ట్రేడింగ్ లో 90-95% మెంబర్స్ ఎందుకు లాస్ లో ఉన్నారో మీకు చిన్న థియరీ చెప్తా, అర్థం చేసుకొని ట్రై చేయండి. 10,000 లో 10% వచ్చేసి 1,000 రూపీస్. అదే 1 lakh లో 10% వచ్చేసి 10,000 రూపీస్. అదే 10 lakhs లో 10% వచ్చేసి 1 lakh రూపీస్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇమాజిన్ మీరు ఒక 10,000 ట్రేడ్ చేస్తుంటే 10% రిటర్న్స్ తీసినా కూడా మీకు అది సరిపోదు. 1,000 రూపీస్ ఎవరు సాటిస్ఫై అవ్వరు. సో ఆ 10,000 ఇంకా రిటర్న్స్ ఇద్దామని చూస్తారు, ఇంకా మల్టిప్లై చేద్దామని చూస్తారు. సో అక్కడ ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, లాస్ అవుతారు. అదే మీకు ఒక 1 lakh ఉండదు అనుకోండి, ఒక వీక్ లో 10,000 తీస్తారు. అదే కొంతమంది సాటిస్ఫై ఫీల్ అవుతారు, ఓకే ఈ వారానికి టార్గెట్ ఇచ్చారు, మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం అనుకుంటారు. అదే మీ దగ్గర 10 lakhs ఉండదు అనుకోండి, 10% తీస్తే 1 lakh తీసినట్టు. ఈ మంతే నేను కొంచెం ఆగి చేస్తాను, ఒకవేళ హై ప్రాబుల్ సెటప్ కనబడితే ట్రేడ్ చేస్తాను అనుకుంటూ. సో ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ద స్కిల్ ఆర్ నాట్ ద వే యూ డూ ట్రేడింగ్, ఇట్స్ అబౌట్ ద క్యాపిటల్. కానీ ఇది అన్నా కదా అని చెప్పి బిగినర్స్ డైరెక్ట్ తీసుకొచ్చి 10 లక్షలు తీసుకొచ్చి ట్రేడింగ్ లో పెట్టకూడదు. స్టార్టింగ్ లెవెల్లో లర్నింగ్ పర్పస్ లో 10,000-20,000 చేయాలి. కానీ ఒక స్టేజ్ వస్తుంది, మీకు ఒక ట్రేడింగ్ ఎడ్జ్ వచ్చిన తర్వాత, మీకు మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత క్యాపిటల్ ని పక్కా స్కేల్ చేయాలి, దానితో రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ రిటర్న్ తీసుకోవాలి. అంతే తప్పితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టు 10,000 తో 1 lakh చేస్తా, లేకపోతే 1 lakh తో మంత్లీ 5 lakhs తీస్తా అంటది. అది జరగచ్చు, ఇట్స్ వెరీ రేర్ కేసెస్. బట్ అర్థం చేసుకోండి, దట్ ఈస్ అ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ దట్ ఈస్ వెరీ లెస్. అండ్ మీరు ట్రైనింగ్ ఎప్పుడైనా కూడా ప్రాబబిలిటీ టర్మ్స్ ఆలోచించాలి. అంతే తప్పితే ఇట్ ఈస్ నాట్ ఏ సర్టనిటీ ఈవెంట్ కాదు, ఇది ఒక ప్రాబబిలిటీ. దీన్ని అర్థం చేసుకో, ఎంత తొందరగా అర్థం చేసుకొని మీ ట్రేడింగ్ ఆలోచన విధానం మారుస్తారో అప్పటి నుంచి మీరు ప్రాఫిటబుల్ గా మారుతారు. ఆల్ ద బెస్ట్.